మెయిన్ స్ట్రీమ్ హీరోలుగా కంటిన్యూ అవుతూ మరోవైపు క్యారెక్టర్ రోల్స్ చేయటం అంత ఈజీ కాదు. ఇమేజ్ క్లాష్ తో పాటు సినిమా రిజల్ట్ కాస్త అటు ఇటు అయినా అటు హీరో కాకుండా ఇటు క్యారెక్టర్ ఆర్టిస్ట్ కాకుండా మిగిలిపోతారు. అయితే అలాంటి రిస్క్ తీసుకోవటంలో కన్నడ హీరోల తర్వాత తమిళ్, మలయాళ హీరోలే టాప్ లో ఉన్నారు. సౌత్ లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చిన మాధవన్ లాంటి హీరోలైతే ఒకవైపు లవ్ స్టోరీలు చేస్తూనే మరోవైపు బాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ అవుతున్నారు. హిందీలో దే దే ప్యార్ దే 2లో రకుల్ తండ్రిగా క్రేజీ క్యారెక్టర్ చేస్తున్నారు. వీటితో పాటు హిందీలో ధురంధర్ తో పాటు తమిళ్లో అదృష్టశాలి అనే మరో మూవీ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు మాధవన్. పృథ్వీరాజ్ సుకుమారన్ కన్నడ, తమిళ్, హిందీలో సోలో హీరోగా సినిమాలు చేస్తున్నారు. మరోవైపు పవర్ఫుల్ క్యారెక్టర్లు ఆఫర్ ఇస్తే ఏమాత్రం వద్దనకుండా చేసేస్తున్నారు. ఫస్ట్ ప్రభాస్తో సలార్ మూవీ చేసి ట్రెండ్ సెట్ చేశారు. సలార్లో ప్రభాస్తో పోటాపోటీగా నటిస్తూ సినిమాకి వన్ ఆఫ్ ద అట్రాక్షన్ అయిన పృథ్వీరాజ్ రాజమౌళి, మహేష్ బాబు సినిమాలో జాయిన్ అయి ఇంకాస్త హైప్ తెచ్చేశారు. మలయాళం నుంచి సీనియర్లు మమ్ముట్టి, మోహన్ లాల్ లాంటి సీనియర్లు మెయిన్ స్ట్రీమ్ హీరోలుగా యాక్ట్ చేస్తూనే మరోవైపు ఇంపార్టెంట్ క్యారెక్టర్ రోల్స్ కూడా చేస్తున్నారు. మోహన్ లాల్ వృషభ, దృశ్యం 3 లాంటి మెయిన్ స్ట్రీమ్ హీరో మూవీస్ చేస్తూనే పేట్రియాట్ మూవీలో ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తున్నారు.